శ్రీగల భాగ్యశాలి గడుజేరక వత్తురు తారుదారే దూరాగమన ప్రయాసమున కాదట నోర్చియునైన నిల్వనుద్యోగము చేసి రత్న నిలయుండని కాదే సమస్త వాహినుల్ సాగరు జేరుటెల్ల ముని సన్నుత మద్గురుమూర్తి భాస్కర. భాస్కర, నదులన్నీయు రత్నములు గలవాడును నాసతో సముద్రం చేరు విధముగా జనులు దూరము నుండి వచ్చుట వలన కలిగిన కష్టములను సహించి నివసించుటకు యత్నించి తమంతట తామే ప్రేమతో ధనవంతుని దగ్గరకు చేరుదురు. అంగననమ్మరాదు తనయంకెకురాని మహాబలాఢ్యుడు వేభంగుల మాయలొడ్డి చెరుపందల పెట్టు వివేకి అయిన సారంగధరుం బదంబులు గరంబులు గోయగా జేసెదొల్లిచి త్రాంగియనేకముల్ నుడువరాని కుయుక్తులు పన్ని భాస్కర. పూర్వము చిత్రాంగి బుద్ధిమంతుడగు సారంగధరునిపై లేని పోని నేరములు మోపి రాజుచే అతని కాళ్ళు చేతులు నరికించిన విధముగా స్త్రీలు తమకు స్వాధీనం కాని బలవంతుని కూడా అనేక మాయలు పన్ని పాడు చేయుటకు ఆలోచింతురు. కావున స్త్రీలను నమ్మకూడదు. అక్కరపాటు వచ్చు సమయంబున జుట్టములొక్కొక్కరి నకువనుద్ధరించుటలు మైత్రికి జూడగ యుక్తమే సుమీ. యొక్కట నీటిలో మెరక నోడల బండ్లు నోడలన్ దక్కక వచ్చుచుండుట నిదానముగాదే తలంప భాస్కర. ఒకానొక సమయంలో నీటిలో పడవల మీద బండ్లను, మెరక భూమి యందు బండ్ల మీద పడవలను వచ్చుచుండుట ప్రత్యక్షము. అట్లే తగిన అవసరం వచ్చు కాలమున బంధువులు ఒకరినొకరు కాపాడుకుంటా స్నేహమునకు మంచిది. ఇది బంధుత్వ ఫలము. అడిగిన ఎట్టి యాచకుల యాసలెరుంగక లోభవర్తి అయి కడపిన ధర్మదేవత యొకానొకప్పుడు నీదు వానికి ఎడల నదెట్లు పాలు తమకిచ్చునే ఎచ్చటనైన లేగలెన్ గుడువగ నీనిచో గెరలి గోవులు తన్నునుగాక భాస్కర. మనుష్యుడు దూడలను త్రాగనీయకుండా పాలు పిండుకొనదలచుంచో ఆవులు కోపించి తన్నును పాలు ఇయ్యవు. అట్లే మానవుడు లోభి అయి అడిగిన యాచకుల కోరికలు తీర్చక పొమ్మని పంపించో వానికి ఎచ్చటను ధర్మదేవత సంపదనియ్యదు. అతి గుణహీన లోభికి పదార్థము గల్గిన లేకయుండినన్ మితముగగాని గల్మిగల మీదట నైన భుజింపడింపుగా సతమని నమ్ము దేహమును సంపద నీరుల నిండి పారినన్ గతుగగ జూచు గుక్కదనగట్టడ మీరక ఎందు భాస్కర. ఏరులు జలముతో నిండి ప్రవహించుచున్నను కుక్క తన అలవాటు తప్పక నాలుకతోడనే త్రాగును గాని బాగుగా త్రాగదు. అట్లే లోభివాడు తనకు సంపద ఉన్నను లేకునను మితముగానే తిన్ను. శరీరము సంపద శాశ్వతమనుకుని సంపద ఉన్నప్పుడు గాని బాగుగా భుజింపడు. అదనుదలంచి కూర్చి ప్రజనాదరమొప్ప విభుండు కోరినన్ గదిసి పదార్థమిత్తూరటు కానక వేగమె కొట్టి తెండనన్ మొదటికి మౌనమౌ బొదుగు మూలము గోసిన బాలు గల్గునే బిదిగినగాక భూమి బసు బృందము ఎవ్వరికైనా భాస్కర. ఆవులు మచ్చికతో పిదికిన పాలు వచ్చును గాని పొదువుకు మొదటి భాగము గోసిన ఎవరికైనా పాలు రాకుండాటే గాక మొదటికి మోసం కలుగును. అట్లనే రాజు ప్రజలను సమయంలో ఆలోచించి గౌరవించి అడిగిన ధనమిత్రు గాని వేగమే బాధించి తెమ్మంచో ఏమియూ ఇయ్యక విడిచిపోదురు.